మీ ఏజ్ ఎంత? 25 years. 25 ఏళ్ళు, 6 ఏళ్ల పోరాటము, 100కు పైగా అరెస్టులు, 30 కేసులు. ఏంటి మీ ధైర్యం ఏంటి? ఎలా ఫేస్ చేస్తారు? చెప్తున్నాను కదా, ఫస్ట్ అదే చెప్పాను, ఇప్పుడు అదే ఏబీవీపీ అనే 4 అక్షరాలు ఇచ్చినటువంటి ధైర్యం, ఆ సంస్థ బలమే మా బలం. ఇక్కడ బక్కపల్చడం అమ్మాయి ఈ విధంగా కొట్లాడుతుంది అంటే వెనక సంస్థ సపోర్ట్ ఉంది. ఒక ఆడపిల్లనైనా కూడా ఫస్ట్ టైం తెలంగాణలో అమ్మాయి స్టేట్ సెక్రటరీ అవ్వడం అనేది నేనే ఫస్ట్. 75 years ఏబీవీపీ హిస్టరీలో నన్ను అంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న ఒక అమ్మాయిని పర్సనాలిటీతో బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఒక స్టేట్ జనరల్ సెక్రటరీని చేసి ఉన్న వాళ్ళు, నాకంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న అన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది, ఉన్నప్పటికీ కూడా ఒక ఆడపిల్లను కూడా మనం నిలబెట్టి చేయించగలం, ప్రూవ్ చేయగలం అనే ఏబీవీపీ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చి మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నా. అవంతా సంస్థ, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కింది స్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరి ప్రోత్సాహం నా వెనకాల ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు రాగలిగాను, ఇంత ఫైట్ చేయగలిగాను. ఒకటి ఏ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ఒక అమ్మాయిని హీరోగా, జీరో ఉన్న అమ్మాయిని హీరో స్థాయికి తీర్చిదిద్దగలిగిన ఒక దమ్మున్న సంస్థ అని నేనైతే డేర్గా చెప్పగలుగుతాను. ఏబీవీపీ. ఎంత వయసు ఉన్నప్పుడు కోల్పోయారు మీ మదర్ని? నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయాను. ఇప్పుడు ఏంటి మీ అకాడమిక్ స్టడీస్? నేను ఇప్పుడు LLM సెకండ్ ఇయర్ చేస్తున్నారు. ఓకే. ప్రతి ఆడపిల్లకి తల్లి ఒక మోటివేటర్, ఒక గాడెస్ లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఫస్ట్ టీచర్గా మనం భావిస్తూ ఉంటాం. 5 అక్క చెల్లెలకి తల్లి లేదు. మరి ఎవరు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఓన్లీ ఫాదరేనా, లేదంటే ఇంకెవరైనా ఒక సపోర్ట్ సిస్టమ్ మిమ్మల్ని ఇలా డ్రైవ్ చేస్తూ ఉందా? మా అమ్మగారు 9th క్లాస్ వరకు ఉన్నారు. ఆ ఏజ్లో నేను తీసుకున్నటువంటి, ఆమె ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. 5 members అంటే సమాజం 4 రకాలుగా మాట్లాడుకోవడం. మనది వ్యవసాయ కుటుంబం, అటు కష్టపడుతూ 5గురిని పోషించుకుంటూ ఆమె ఏ రోజు కూడా డౌన్ అవ్వకపోతుండే. అరే నాకేంటి 5 ఆడపిల్లలు, వాళ్ళే కొడుకులు, వాళ్ళే బిడ్డలు అనే విధంగా ఒక డైర్ అండ్ డాషింగ్ కనిపిస్తుండే. ఆ చిన్న వయసులోనే నేను మా అమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ఆ తక్కువ వయసులో కూడా నా జీవితానికి సరిపడేటువంటి ధైర్యాన్ని, ఆమె నుంచి ఇన్స్పిరేషన్ని నేను తీసుకోగలిగిన అంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా మా అమ్మగారిది. నెక్స్ట్ ఫాదర్ దగ్గరికి వచ్చేస్తే, అంత చిన్న వయసులో మేమందరం అంటే చిన్న చెల్లి వచ్చేసి అప్పుడు ఆమెకు ఊహ కూడా తెలియదు. మా మదర్ డెడ్ బాడీ అక్కడ ఉంటే ఆమె పక్కన ఆడుకుంటుంది ఆ టైంలో. అంత చిన్న వయసులో చనిపోయినప్పటికీ కూడా ఈ జనరేషన్లో 1-2 ఆడపిల్లలు అంటేనే ఎందుకులే చదివించడం, పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది, లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఆయన లైఫ్ ఆయన చూసుకోవచ్చు. కానీ మా నాన్నగారు అట్లా చేయలేదు. 5 ఆడపిల్లలు ఉన్నారు, చాలామంది ఫోర్స్ చేశారు. మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళకి మదర్ అవసరము, నీకు తోడు అవసరం అని చెప్పేసి ఎంతమంది ఫోర్స్ చేసినా కూడా లేదు, వచ్చే పర్సన్ కరెక్ట్ లేకపోతే ఆడపిల్లల జీవితాలు ఆగమయ్యే ఛాన్స్ ఉంటుంది. నా స్వార్థం కోసం నేను వాళ్ళ లైఫ్ ఆగం చేయలేను. నా శక్తి మేరకు నేను వాళ్ళని చాదుకొని వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఇవ్వగలనన్న కాన్ఫిడెంట్ నాకు ఉంది అని చెప్పేసి అందరికీ నచ్చజెప్పి ఆయన లైఫ్ మొత్తాన్ని కూడా మా కోసం సాక్రిఫైస్ చేశారు. ఇట్లాంటి ఫాదర్ ఉండడం అనేది నిజంగా మా అదృష్టము. ఈ జనరేషన్లో ఎవరు ఉంటారు ఈ విధంగా సింగిల్గా ఉండి వ్యవసాయం చేసుకుంటూ 5 ఆడపిల్లల్ని సాకడం అంటే అది అంత ఈజీ కాదు. చాలా ఎమోషనల్గా ఉంది స్టోరీ. ఇప్పటివరకు ఝాన్సీని రకంగా చూసేవాళ్ళు, చాలా ఫైర్ బ్రాండ్గా, అగ్రెసివ్ పర్సన్గా. బట్ మీ వెనక ఇంత కన్నీటి గాథ ఉందా అనేది ఇప్పుడు మాకు ఆలోచన చేస్తాం. కష్టాలే నన్ను ఈ విధంగా తయారు చేసినాయి. ఓకే. అన్ని